ఓం శ్రీ సాయిరామ్. నవవిధ భక్తి మార్గాలలో మనము ఇప్పటి వరకు కొన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు వందనం, ఇది వందనం ద్వారా ఎలాగ స్వామిని మనము మానసికంగా చేరుకోగలమో తెలుసుకుందాం. నవవిధ భక్తి మార్గాలలో వందనం, మనము రకరకాలుగా వందనాలు చేస్తాం. వందనం అంటే ఏంటి? వందనీయము వందనం. నమస్కారం ఇలా చేయాలి, పెద్దలు కనిపించినప్పుడు ఇలా నమస్కరించాలి, గురువులు కనిపించినప్పుడు శిరస్సు వంచి నమస్కరించాలి, భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు చేతులు ఎత్తి ఇలా నమస్కరించాలి. ఇది పద్ధతి. పెద్దవారికి, మనకంటే పెద్దవారికి పాదాలంటి నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కానీ యోగులకు, తాపసికులకు పాదాలు మనం ముట్టుకోకూడదు, దూరం నుంచి నమస్కారం చేసుకోవాలి. నేల మీదకి చేతులు ఆనించి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వారి తాపసిక శక్తి అంతా కూడా వారి పాదాలలో నిక్షిప్తమై ఉంటుంది. కానీ పాదాలు ఎవరివి ముట్టుకోకూడదు. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడే అక్కడ ముఖ్యం. అర్చకులకు కానీ వారికి కానీ పాద నమస్కారాలు చేయవలసిన అవసరం లేదు. భగవంతునికి నమస్కారం చేస్తే చాలా, అక్కడ భగవంతుడే అధికం. అయితే వందనం, ఈ వందనము ఎలా చేయాలి? భగవంతుడు మనకి కనపడడే. అప్పుడంటే స్వామి ఉన్నారు, వెళ్ళాం, చూసాం, దగ్గరగా నమస్కారం చేసుకున్నాం, లేదా దూరంగా నమస్కారం చేసుకున్నాం, వందనాలు సమర్పించుకున్నాం. కానీ ఇప్పుడు లేరని ఎలా అనుకుంటాం? ఉన్నారు. స్వామి అంతకు ముందు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ అక్కడే ఉన్నారు స్వామి. మనము మన మనసుని అక్కడ లగ్నం చేస్తే పుట్టపర్తిలోనూ ఉంటారు, మన ఇంటిలోనూ ఉంటారు. ఇంట వెంట కంట జంట నీ తోడు ఉంటా అన్నారు స్వామి. అటువంటి స్వామికి వందనం ఎలా సమర్పించాలి? ఒక చిన్న విషయం చెప్తా. ఒకసారి స్వామి మద్దెనహళ్ళిలో సత్యసాయి స్కూల్కి, పాఠశాలకి స్వామి వచ్చారు. పిల్లలందరూ స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి పిల్లలందరూ బారులు తీరి కూర్చున్నారు. క్రమశిక్షణకి మారుపేరు కదా సత్యసాయి విద్యా విహారాలన్నీ కూడా. అక్కడ పిల్లలందరూ కూర్చున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో, ప్రతి పిల్లవాడి చేతిలోనూ ఒక పువ్వు ఉందిట. అందరి చేతుల్లోనూ పుష్పాలు పట్టుకుని కూర్చున్నారు, స్వామికి సమర్పించాలి. స్వామి అల్లనల్లన మెల్లమెల్లన, పిల్లలంటే స్వామికి చాలా ఇష్టం. విద్యార్థులంటే నలేని ప్రేమ, మీరే నా బలం అంటారు స్వామి, విద్యార్థులే తన శక్తి అంటారు. అలా స్వామి వస్తున్నారు, పిల్లలందరూ అత్యుత్సాహంతో ఉన్నారు. స్వామికి పువ్వులు ఇస్తున్నారు. స్వామి అందరినీ నవ్వుతున్నారు, నెత్తి మీద చేయేస్తున్నారు, బుగ్గలా స్పృశిస్తున్నారు, ఎవరితోనో అవసరమైన పిల్లవాడి దగ్గర మాట్లాడుతున్నారు, అందరినీ నవ్వుతూ చూస్తూ పలకరిస్తూ వస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు ఇంకా స్కూల్లో చేరేటంత వయసు కూడా లేదు ఆయనకు, చాలా చిన్నవాడు వాడు. వాడికి చేతిలో పువ్వు లేదు. అందరూ విద్యార్థులందరూ పట్టుకున్నారు తప్పితే ఈ పిల్లవాడి చేతిలో పువ్వు లేదు. వాడు అటు ఇటు చూసి గడ్డి పువ్వు కోసి పట్టుకున్నట్ట. అంత చిన్న పిల్లవాడికి ఆలోచన, భగవంతుడు వస్తున్నాడు అని. గడ్డి పువ్వు తీసి చెత్త పట్టుకున్నాడు. స్వామి వచ్చారు, ఆ పువ్వు తీసుకున్నారు. పువ్వు తీసుకుని వెళ్ళారు. ఎంతవరకు చేత్తో పట్టుకున్నారంటే ఆ రోజు కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా ఆ చిన్నవాడు పీకి ఇచ్చిన గడ్డి పువ్వుని వదలలేదట స్వామి. అంటే మనం వందనం సమర్పించేటప్పుడు భగవంతుడికి నువ్వు ఎంత మనఃపూర్వకంగా ఇస్తున్నావో చూస్తాడు కానీ స్వామి, అది ఎంత ఖరీదైనది, ఎంత ఖరీదైన గులాబీయా, ఇంత పెద్ద పుష్పగుచ్చమా, ఇంత పెద్ద దండ, అవన్నీ చూడడు స్వామి. నువ్వు ఎంత ప్రేమగా ఇచ్చావనేది చూస్తాడు. ఆ వందనము ఎంత మర్యాదపూర్వకంగా ఉండాలి అంటే కస్తూరి గారిని చూసి నేర్చుకోవాలి. కస్తూరి గారు స్వామి పక్కన ఎంత వందనంగా ఉంటారు. అబ్దుల్ కలాం ఎంత వందనంగా కూర్చుంటారు పక్కనే. ఏపీజే అబ్దుల్ కలాం అంటే ప్రపంచ ఖ్యాతి. అటువంటి వారు స్వామి పాదాల దగ్గర ఇలా నమస్కారం చేసి చేతులు మోడ్చి కూర్చుంటారు. మనకు అందరికంటే గొప్ప ఉదాహరణ ఆంజనేయుడు. ఆయన ఎలా కూర్చుంటాడు స్వామి ముందు. మనందరం దేవాలయానికి వెళ్ళి చూస్తాం, గరుడు ఎలా ఉంటాడు, నమస్కారం చేసి నిల్చుంటాడు. ఈ వందనం అనేది చాలా అవసరం. ఈ వందనం అనేది మనము స్వామినే కాదు, భగవంతుడు, నీ మనసులో నీ ఇష్టదైవం ఎవరైనా కానీ వందనం అనేది ఇంత మనం శ్రద్ధగా, మనఃపూర్వకంగా, ప్రీతిపాత్రంగా చేస్తే మనకు మనసుకి అంత శాంతి కూడా కలుగుతుంది. అందుకు మనం వందనం ద్వారా భగవంతుని చేరే మార్గాన్ని అవలంబిద్దాం.